ఓకేనా? Okay ma. So in this class we will discuss about error detecting and correcting codes. So we already seen the introduction of error detecting and correcting codes. సో దీని గురించి మనం కొంత నాలెడ్జ్ ఒకసారి చూసాము. ఏంటి ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ యూజ్ చేస్తామని చూసాం. సో వన్స్ అగైన్ ద ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్ ఆర్ యూజ్డ్ వెన్ ఎవర్ ఇన్ అ communication point of view. That means whenever the data is transmitting from transmitter to receiver, or one computer to another computer, or one circuit to another circuit, then in such case due to noise some errors may occur. సో డేటా అనేది ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి కానీ, లేదా ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్ కానీ, లేదా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కానీ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఓకే ఇంటర్నల్గా వచ్చే నాయిస్ వల్ల మనకు ఒక్కోసారి ఎర్రర్స్ వస్తాయి అంటాడు అన్నమాట. మరి డిజిటల్ ట్రాన్స్మిషన్, సో సిస్టమ్ టు సిస్టమ్ లేదా ట్రాన్స్మిటర్ టు రిసీవర్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మన ఇక్కడ the data will be in the digital form. Now whenever the data is in digital form, it will be in the sequence of zeros and ones. So digital form లో ఉందంటే అది ఎలా ఉన్నట్టు, మనకు బైనరీ ఫామ్లో ఉన్నట్టే కదా. మరి బైనరీ ఫామ్లో మనకు ఎర్రర్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెంట్ ద డేటా యాజ్ అ 777. 777 means 7. Triple one. I send the data as a 111. 111 is a data is a decimal equivalent is a 7. అంటే నేను సోర్స్ దగ్గర ట్రాన్స్మిటర్ దగ్గర నేను 7 అనే డేటాని ట్రాన్స్మిట్ చేయదలుచుకున్నాను, అంటే పంపించడం స్టార్ట్ చేశాను. ఇన్ మిడిల్ ఆఫ్ ద పాత్ డ్యూ టు నాయిస్ among these three ones, one bit will be changed as a 0. Let us consider the MSB bit is changed as a 0. సో ఎంఎస్బి బిట్ 1 ఉంది కదమ్మా, ఆ 1 0 అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నేను పంపించిన డేటానేమో 111 దట్ ఈజ్ ఈక్వల్ టు 7, బట్ అట్ ద రిసీవర్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ యాజ్ 011 డ్యూ టు నాయిస్. దట్ మీన్స్ హియర్ ద ఎంఎస్బి బిట్ 1 ఈజ్ చేంజ్డ్ యాజ్ అ 0. సో వెనెవర్ ఇట్ ఈస్ changed as a 0, the 7 will be changed as a 3. 7 అనేది నేను పంపించిన 7 అనేది 3గా మారిపోయింది. నేను పంపించిందేమో 7, బట్ డెస్టినేషన్గా రిసీవర్కి వెళ్ళేసరికి అది 3గా మారిపోయింది. అంటే కరెక్ట్గా లేదు కదా డేటా. అంటే అక్కడ ఏం జరిగినట్టు, మనకు ఎర్రర్ జరిగిందని చెప్తాం అనమాట. హియర్ ద ఎర్రర్ ఈజ్ అక్కర్డ్. జనరలీ ఎర్రర్ ఈజ్ అక్కర్డ్ మీన్స్ ద ఇనిషియల్ 1 ఈజ్ చేంజ్ టు 0. ఇనిషియల్గా నేను పంపించిన 1 అనేది 0గా మారింది, లేదా 0 ఉన్న చోట 1గా వచ్చింది అన్నప్పుడు ఎర్రర్ అక్కర్ అయింది అని చెప్తాం అనమాట. మరి ఈ ఎర్రర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము అంటే, ఇఫ్ యూ వాంట్ టు డిటెక్ట్ దీస్ ఎర్రర్స్ we will add additional bits along with our information. నేను 111 అనే ఇన్ఫర్మేషన్ నేను పంపించేటప్పుడు ఈ 111 బిట్స్తో పాటు, అంటే 3 1s బిట్స్తో పాటు సమ్ మోర్ ఎక్స్ట్రా బిట్స్ విల్ బీ యాడెడ్. ఓకే, అది 1 బిట్ కావచ్చు, 2 బిట్స్ కావచ్చు, 3 బిట్ కావచ్చు, అది ఎలా అయినా ఉండొచ్చు. మొత్తం మీద నేను పంపించాల్సిన ఇన్ఫర్మేషన్తో కొన్ని అడిషనల్ బిట్స్ నేను యాడ్ చేస్తాను. ఈ అడిషనల్ బిట్స్ ఏం చేస్తాయంటే, దీస్ అడిషనల్ బిట్స్, ఎక్స్ట్రా బిట్స్ ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ఎర్రర్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దీస్ బిట్స్ ఆర్ యూజ్డ్ టు కరెక్ట్ ద ఎర్రర్స్. మనం ఏదైతే అడిషనల్ బిట్స్ యాడ్ చేసినామో అవి ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ద ఎక్స్ట్రా బిట్స్ will be
రిమూవ్డ్ అట్ ద రిసీవర్. నేను ట్రాన్స్మిట్ దగ్గర ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్ట్రా బిట్స్ని యాడ్ చేశాను. ఓకే, మరి రిసీవర్ దగ్గర ఏమవుతుంది, ఆ ఎక్స్ట్రా బిట్స్ మనకు అవసరం లేదు కదా, అవి ఓన్లీ మనం ఉపయోగించుకుంటున్నాం, ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి కరెక్ట్ చేయడానికి మాత్రం ఉపయోగించుకుంటున్నాం. మరి రిసీవర్ దగ్గర నాకు ఒరిజినల్ డేటా రావాలి. ఓకే, ఒరిజినల్ డేటా రావాలంటే నేను యాడ్ చేసిన ఎక్స్ట్రా బిట్స్ మళ్ళీ మనము రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్స్ అండ్ ఎక్స్ట్రా బిట్స్, అడిషనల్ బిట్స్ ఆర్ ఫార్మింగ్ యాజ్ అ కోడ్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నామో దానికి సంబంధించిన బిట్స్, ఆ తర్వాత ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి మనం ఎక్స్ట్రా బిట్స్ని యాడ్ చేస్తున్నాం కదా, ఆ బిట్స్ రెండింటిని మనం కలిపి కోడ్ని తయారు చేస్తాం అనమాట. ఆ కోడే మనం ఏమంటామంటే ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద డిజైన్డ్ కోడ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ టు డిటెక్ట్ ద ఎర్రర్స్. ఎర్రర్ని డిటెక్ట్ చేయడం మాత్రమే ఉపయోగపడితే దాన్ని ఏమంటామంటే ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్ అంటాం. ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్ అంటాం. వెరాజ్ ఇఫ్ ద కోడ్ ఈజ్ యూజింగ్ ఫర్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ఇన్ బోత్ పర్పసెస్, దెన్ ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మనము ఎక్స్ట్రా బిట్స్ని యాడ్ చేస్తున్నామని చెప్తున్నాము. టు డిటెక్ట్ ద ఎర్రర్స్ వీఆర్ యాడింగ్ ద ఎక్స్ట్రా బిట్స్ అని మనం చెప్తున్నాం. దోస్ బిట్స్ ఆర్ కాలింగ్ యాజ్ అ ప్యారిటీ బిట్స్. దోస్ బిట్స్ ఆర్ కాలింగ్ యాజ్ అ ప్యారిటీ బిట్స్. ఓకే, మనము ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి ఏవైతే ఎక్స్ట్రా బిట్స్ని మనం యాడ్ చేస్తామో ఇన్ఫర్మేషన్కి, దోస్ బిట్స్ ఆర్ కాలింగ్ యాజ్ అ ప్యారిటీ బిట్స్ ఆర్ రిడెండెన్సీ బిట్స్ అంటాం. అంటే మనం రిడెండెన్సీ బిట్స్ అంటాం. ఎందుకంటే రిడెండెన్సీ, మనం రిసీవర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఎక్స్ట్రా బిట్స్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాం అనమాట. సో అందుకని దోస్ బిట్స్, మనం ఎక్స్ట్రా బిట్స్ని ఏవైతే యాడ్ చేస్తున్నామో ట్రాన్స్మిటర్ దగ్గర, ఆర్ కాలింగ్ యాజ్ అ ప్యారిటీ బిట్స్ ఆర్ redundancy bits అంటాం. ఓకే, అండ్ జనరలీ దీస్ ప్యారిటీ బిట్స్ విల్ బీ యాడెడ్ ఇన్ టూ మెథడ్స్. టూ మెథడ్స్ని మనం మైండ్లో పెట్టుకొని ఎక్స్ట్రా బిట్స్ని యాడ్ చేస్తాం అనమాట. మరి ఏంటి ఆ మెథడ్స్, ఏంటి ఆ కేసెస్ అనేది చూస్తే, వేర్ వీఆర్ యాడింగ్ ద ఎక్స్ట్రా బిట్స్ వీ షుడ్ కన్సిడర్ టూ మెథడ్స్ ఆర్ టూ కేసెస్. దోస్ ఆర్ ద ఈవెన్ ప్యారిటీ ఆర్ ఆడ్ ప్యారిటీ. మనం బిట్స్ని యాడ్ చేసేటప్పుడు నువ్వు ఈవెన్ ప్యారిటీతో పంపిస్తున్నావా, ఆడ్ ప్యారిటీతో పంపిస్తున్నావా అనేది ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. మనము ఎక్స్ట్రా బిట్స్ని యాడ్ చేసేటప్పుడు మనము టూ కేసెస్ని ఆర్ టూ పాయింట్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి అంటే, ఇన్ విచ్ మేనర్ ఆర్ ఇన్ విచ్ మెథడ్ ద డేటా ఈజ్ ట్రాన్స్మిటింగ్. అంటే whether the data is transmitting with the even parity or whether the data is transmitting with the odd parity, that will be decided first. సో డేటా అనేది ఈవెన్ ప్యారిటీతో పంపిస్తున్నామా, ఆడ్ ప్యారిటీతో పంపిస్తున్నామా అనేది ముందు మనకు క్లారిటీ ఉండాలి. మనము ఈవెన్ ప్యారిటీతో పంపిస్తున్నామంటే ఏంటి, ఆడ్ ప్యారిటీతో పంపిస్తున్నాము అంటే ఏంటంటే, ఇఫ్ ద నెంబర్స్ if the bits adding additionally is having odd number of ones including with the information. అంటే మనం అడిషనల్ బిట్స్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేషను అడిషనల్ బిట్స్ను మొత్తం కంబైన్ చేసి, నౌ ఇఫ్ యూ కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్, then the total number is odd number, then it is calling as a odd parity. And if you count the total number of ones and if you are getting as a even number, even count, then it is calling as a even parity. అంటే ఏం లేదమ్మా, మనకు ఇన్ఫర్మేషన్కి ఎక్స్ట్రా బిట్స్ యాడ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా బిట్స్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రా బిట్స్ని రెండింటిని కంబైన్ చేసి బిట్ సీక్వెన్స్ రాస్తాం. ఓకే, ఇన్ఫర్మేషన్ని ఫర్ ఎగ్జాంపుల్ 7 అన్నాను నేను. 7 అంటే 111 ఈజ్ అ బిట్ సీక్వెన్స్. 111 ఈజ్ అ బిట్ సీక్వెన్స్. దానికి ఎక్స్ట్రా బిట్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 అని చెప్పి రాశాను అనుకోండి. అప్పుడు ఎన్ని బిట్స్ అయినాయి, 4 బిట్స్ అయినాయి. అమాంగ్ దీస్ 4 బిట్స్ I will count number of ones.
నెంబర్ ఆఫ్ వన్స్. మరి నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ బిట్ ఎంఎస్బి బిట్ ఈజ్ 0 అండ్ నెక్స్ట్ ఈజ్ 1 అండ్ నెక్స్ట్ ఈజ్ 1 అండ్ నెక్స్ట్ ఈజ్ 1. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈజ్ 3. Total number of ones is 3. So 3 is an odd number. 3 is an odd number. That means we are sending the data with the odd parity. We are sending the data with the odd parity. For example, నేను ఆ 3 ones తో పాటు అడిషనల్ బిట్ 1 యాడ్ చేశాను అనుకోండి. ఎక్స్ట్రా బిట్గా నేను 1 యాడ్ చేశాను అనుకోండి. Now let us again count the number of ones. Now how many ones we will get? 4 ones we will get. 4 ones వస్తాయి. Now 4 is a even number. 4 is a even number. Then we can say the data is transmitting with the even parity. The data is transmitting with the even parity అని మనం చెప్తాం అన్నమాట. అంటే ఫస్ట్ మనం డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనము డేటా అనేది ఏ ప్యారిటీతో మనం పంపిస్తాం, ఈవెన్ ప్యారిటీతో పంపిస్తున్నామా ఆడ్ ప్యారిటీతో పంపిస్తున్నామా అనేది ముందు మనం డిసైడ్ చేసుకొని ఆ ప్యారిటీతో పంపిస్తాం అనమాట. ఓకే, పంపించిన తర్వాత ఈ ప్యారిటీని జనరేట్ చేయడానికి ట్రాన్స్మిటర్ ఒక సర్క్యూట్ ఉంటుంది. దట్ ఈజ్ అ ప్యారిటీ జనరేటర్ అంటాం మనం. అది కూడా మన సిలబస్లో ఉంది, మనం తర్వాత చూద్దాం. మనము ఈ ప్యారిటీని జనరేట్ చేయడానికి అంటే ఈవెన్ ప్యారిటీని కానీ ఆడ్ ప్యారిటీని కానీ జనరేట్ చేయడానికి వీ విల్ యూజ్ వన్ సర్క్యూట్. దట్ సర్క్యూట్ ఈజ్ కాలింగ్ యాజ్ అ ప్యారిటీ జనరేటర్. ఓకే, ఆ ప్యారిటీ జనరేటర్ ద్వారా మనకు కావాల్సిన ప్యారిటీని అంటే ఈవెన్ ప్యారిటీ కావాలా లేదా ఆడ్ ప్యారిటీ కావాలా, మనం ఏది కావాలో దాన్ని మనం జనరేట్ చేసుకున్న తర్వాత డేటాను పంపిస్తాం. డేటాను పంపించిన తర్వాత రిసీవర్ దగ్గర మళ్ళీ ఏముంటుందంటే ప్యారిటీ చెక్కర్ ఉంటుంది. ప్యారిటీ చెక్కర్ అంటే ఇప్పుడు నేను ఈవెన్ ప్యారిటీతో పంపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్యారిటీతో డేటా పంపించినప్పుడు నేను పంపించిన డేటాలో నెంబర్ ఆఫ్ వన్స్ ఏముండాలి? ఈవెన్ నెంబర్ ఉండాలి. నెంబర్ ఆఫ్ వన్స్ ఏముండాలి? ఈవెన్ నెంబర్ ఉండాలి. అండ్ రిసీవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ వన్స్ ఏముండాలి అంటే డేటా కానీ కరెక్ట్గా వెళ్తే రిసీవర్ దగ్గర కూడా నెంబర్ ఆఫ్ వన్స్ షుడ్ బి ఈవెన్ నెంబరే ఉండాలి. నెంబర్ ఆఫ్ వన్స్ కూడా ఈవెన్ నెంబర్. అలా కాకుండా ప్యారిటీ చెక్కరు ప్యారిటీని కానీ చెక్ చేస్తే ఒకవేళ నెంబర్ ఆఫ్ వన్స్ అనేది ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, నేను పంపించిందేమో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్తో, బట్ ప్యారిటీ చెక్కర్ కౌంట్ చేసినప్పుడు వచ్చింది ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చాయి. దెన్ వీ కెన్ సే ద డేటా ఈజ్ హ్యావింగ్ ద ఎర్రర్స్. ద డేటా ఈజ్ హ్యావింగ్ ద ఎర్రర్స్ అంటే నేను ఈవెన్ ప్యారిటీతో పంపించాను, బట్ అక్కడికి వచ్చిందేమో ఆడ్ ప్యారిటీ వచ్చింది, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చాయి. అందుకని మనం ఏం చెప్తాము? ద రిసీవ్డ్ డేటా ఈజ్ హ్యావింగ్ ద ఎర్రర్స్ అని చెప్పి మనం ఫైనలైజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హియర్ యాస్కీ బిట్ ఏ, యాస్కీ క్యారెక్టర్ ఈజ్ ఏ అనుకున్నాం మనం. మరి ఏని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ మనము 1000001 యాస్కీ బైనరీ ఈక్వలెంట్ అన్నమాట. యాస్కీ క్యారెక్టర్ ఏ అని తీసుకొని దాన్ని బైనరీ రిప్రజెంట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మరి దీన్ని నేను ఫస్ట్ ఆప్షన్ కింద ఇప్పుడు ఇనిషియల్గా ఎన్ని వన్స్ ఉన్నాయి? దీంట్లో 2 వన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఐ వాంట్ టు ట్రాన్స్మిట్ దిస్ ఏ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్ విత్ ఈవెన్ ప్యారిటీ అని అనుకోండి. విత్ ఈవెన్ ప్యారిటీతో నేను ఈ ఏని ట్రాన్స్మిట్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ ఎన్ని వన్స్ ఉన్నాయా? 2 వన్స్ ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబరే ఉంది. దట్ మీన్స్ యూ విల్ యాడ్ 0. ఎందుకంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి మన ఎక్స్ట్రా బిట్ని 0గానే యాడ్ చేస్తాం మనం. ఓకే, అప్పుడు ఈ డేటా వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకవేళ నేను ఆడ్ ప్యారిటీతో పంపించాలి అనుకున్నాను. ఆడ్ ప్యారిటీతో పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి? ఇనిషియల్గా డేటాలో 2 వన్స్ ఉన్నాయి. మరి నాకు కావాల్సింది ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కావాలి. దట్ మీన్స్ వీఆర్ యాడింగ్ అడిషనల్ బిట్ యాజ్ 1. Now if you count number of ones in this data, so ఎన్ని వన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 3 వన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఆడ్ ప్యారిటీ. ఓకే, సిమిలర్లీ ఇఫ్ యూ కన్సిడర్ క్యాపిటల్ టీ నేను ట్రాన్స్మిట్ చేయాలి ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్. మరి ఇనిషియల్గా క్యాపిటల్ టీ మనం రిప్రజెంట్ చేసినప్పుడు వీ విల్ రిప్రజెంట్ క్యాపిటల్ టీ విత్ యాజ్ అ బైనరీ ఈక్వలెంట్ యాజ్ 1010100. ఓకే, now here initially it is having the number of ones as a 3. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. కానీ ఇన్ ఫస్ట్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రాన్స్మిట్ దిస్ టీ విత్ ఈవెన్ ప్యారిటీతో నేను పంపించాలి అనుకున్నప్పుడు మరి ఇక్కడేమో నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. మరి ఏం చేయాలి? నేను ఈవెన్ ప్యారిటీతో పంపించాలి. ఇన్ సచ్ కేస్ I will add one more 1
అడిషనల్గా 1 యాడ్ చేస్తాను. నా డ్యూ టు దిస్ 1, నౌ ఇఫ్ యూ కౌంట్ ద నెంబర్ ఆఫ్ వన్స్ యాజ్ అ ఈవెన్ నెంబర్. ఇప్పుడు 1 యాడ్ చేసిన తర్వాత 1 కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 4 వస్తుంది. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ ద ఈవెన్ నెంబర్. నౌ ఫైనలీ వీ కెన్ సే దిస్ డేటా ఈజ్ ట్రాన్స్మిటింగ్ విత్ ద ఈవెన్ ప్యారిటీ. ఒకవేళ నేను ఆడ్ ప్యారిటీతో పంపించాలి, నేను ఆడ్ ప్యారిటీతో పంపించాలి అనుకున్నాను. ఆడ్ ప్యారిటీతో పంపించాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. మరి అడిషనల్ బిట్ ఏం యాడ్ చేయాలి మనము? ద అడిషనల్ బిట్ షుడ్ బి 0. ఎందుకంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ మనం డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఆడ్ ప్యారిటీతో ఉంది కాబట్టి. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్తో నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ వన్సే ఉండాలి. ఆడ్ ప్యారిటీలో ఆల్రెడీ అది ఆడ్ నెంబర్ ఆఫ్ వన్సే కలిగి ఉంది. ఇంకా దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేయకుండా మనం అడిషనల్ బిట్గా ఏం యాడ్ చేస్తామో 0ని యాడ్ చేసుకొని మనం పంపిస్తాం అన్నమాట. లైక్ దిస్ we will transmit the data with additional bits to detect the errors. Okay, next, this is a block diagram. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఇది మెసేజ్, ఇది సోర్స్, సెండర్ అంటే సోర్స్ అనమాట. ఈ సోర్స్ ఏం చేస్తున్నాడు? మెసేజ్ని తీసుకున్నాడు. జస్ట్ లైక్ ఏదో క్యాపిటల్ ఏ అని మెసేజ్ తీసుకున్నాడు. ఈ మెసేజ్ని తీసుకొని ఈ జనరేటర్ అంటే ఏంటంటే ప్యారిటీ జనరేటర్. దిస్ ఈజ్ అ ప్యారిటీ జనరేటర్. ఈ మెసేజ్కి మనం ఏం చేస్తామంటే నాకు కావాల్సిన రిక్వైర్డ్ ప్యారిటీని యాడ్ చేస్తాం. ఓకే, ఒకవేళ నేను ఈవెన్ ప్యారిటీ అనుకుంటే 1 జనరేట్ చేస్తుంది. ఇది ఏ కేసులో ఈవెన్ ప్యారిటీ అనుకుంటే 0 జనరేట్ చేస్తుంది. ఒకవేళ ఆడ్ ప్యారిటీతో పంపించాలనుకున్నప్పుడు 1 జనరేట్ చేస్తుంది, ప్యారిటీ జనరేటర్. ఓకే, నౌ దిస్ మెసేజ్ అండ్ దిస్ ప్యారిటీ జనరేట్ చేసిన బిట్టు రెండింటిని ఎన్కోడ్ చేయడం అంటే కోడ్ని తయారు చేస్తాం. రెండింటిని కంబైన్ చేసి మనం కోడ్ని తయారు చేస్తాం. కోడ్ తయారైన తర్వాత దిస్ ఈజ్ ద ఫైనల్, దిస్ మెసేజ్ అండ్ రిడెండెన్సీ అంటే ఎక్స్ట్రా బిట్ అన్నమాట. రెండింటిని కలిపి మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ట్రాన్స్మిట్ చేసిన తర్వాత రిసీవర్కి వెళ్తుంది. అది రిసీవర్లో మళ్ళీ ఏముంటుంది? ఇక్కడ ప్యారిటీ చెక్కర్ ఉంటుంది. ప్యారిటీ చెక్కర్ ఏం చేస్తుందంటే అగైన్ ఇట్ విల్ చెక్, నువ్వు ట్రాన్స్మిటర్ దగ్గర ఏ ప్యారిటీతో నువ్వు పంపించావో అదే ప్యారిటీ ఉంటే ఇబ్బంది లేదు. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద డిఫరెంట్ ప్యారిటీ దెన్ ఇట్ విల్ బి డిటెక్ట్ ద ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ సమ్టైమ్స్ ఇట్ మే బీ కరెక్టెడ్ అండ్ సమ్టైమ్స్ ఇట్ మే నాట్ కరెక్ట్. అండ్ మొత్తం మీద ఈ రిడెండెన్సీని అంటే ఎక్స్ట్రా బిట్స్ని ఇక్కడ అవాయిడ్ చేసుకుని ఫైనల్గా మనకు ఇక్కడ డికోడ్ చేసుకుని మనకు మెసేజ్ వస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ అ ప్రాసెస్, కమ్యూనికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఈవెన్ ప్యారిటీ అంటే ద నెంబర్ ఆఫ్ వన్స్ విల్ బి ఈవెన్ నెంబర్. ఆడ్ ప్యారిటీ మీన్స్ ద నెంబర్ ఆఫ్ వన్స్ విల్ బి ఆడ్ నెంబర్. సో ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఇక్కడ 0 ఉంటుందమ్మా, సారీ. దిస్ ఇస్ ఈవెన్ ప్యారిటీ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 3 ఉన్నాయి. దట్ ఈస్ ఆడ్ ప్యారిటీ. ఓకే, సో లైక్ దిస్ we will decide the type of the parity. And if you want to transmit the message with the 3 bits, ఇది ఎగ్జామ్లో కూడా అడగచ్చు. మీకు ఎగ్జామ్లో కూడా ఈ టేబుల్ మీకు అడగచ్చు. 3 బిట్ మెసేజ్ నేను పంపిస్తున్నాను. నేను ఈ 3 బిట్ మెసేజ్ అన్నప్పుడు 3 బిట్స్తో మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 8 కాంబినేషన్స్ వస్తాయి, 0 to 7. సో 0 ఉన్నప్పుడు 000, 1 is a 001, 2 is a 010, and finally 7 is a 111. ఈ విధంగా 3 బిట్ మెసేజ్ నా దగ్గర ఉంది. If I want to transmit this 3 bit message, first case is odd parity. What is the parity bit we have to add? At the same time, if you want to transmit this 3 bit message with even parity, what is the parity bit we should add? అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మెసేజ్ ఏముంది ఇక్కడ? దిస్ మెసేజ్ 000 is there. now 000 నేను ఆడ్ ప్యారిటీతో పంపించాను. ఆడ్ ప్యారిటీతో పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ 000లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 0 వన్స్ ఉన్నాయి. అంటే మనకు నెంబర్ ఆఫ్ వన్స్ 0 అనమాట. నెంబర్ ఆఫ్ వన్స్ ఇస్ 0 ఈజ్ అ ఈవెన్ నెంబర్ అనుకోండి. కానీ నాకేం కావాలి? ఆడ్ నెంబర్ కావాలి. ఆడ్ నెంబర్ కావాలంటే ఐ షుడ్ యాడ్ 1 ఈజ్ అ ఎక్స్ట్రా బిట్. 1 అనే దాన్ని ఎక్స్ట్రా బిట్కి యాడ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈజ్ 1 వస్తుంది మనకు. 1 ఈజ్ ఆడ్ నెంబర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? నాకు 001. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ 001.
Now I want to transmit this 001 with the odd parity. Now again count the number of ones in the message. మెసేజ్లో నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేయండి. నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తే ఒక వన్ ఉందన్నమాట. ఒక వన్ అంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఈజ్ ఆడ్ నెంబర్తో ఉన్నాయి. మరి ఆడ్ నెంబర్తో ఉన్నప్పుడు నాకు ఆడ్ ప్యారిటీనే కావాలి కాబట్టి దీన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. దట్ మీన్స్ వీ షుడ్ యాడ్ 0. అడిషనల్ బిట్గా మనము 0ని యాడ్ చేస్తాం. Now second information is next information is 010. Again count the number of ones. Number of ones count చేస్తే we will get the odd number. So odd number ని నాకు odd pair తో పంపించాలి. That means we will add additional bit as a 0. Now in the next information or next message 011, it is having the 2 number of ones. 2 is a even number but we require the odd number. That means the additional bit will be 1. Okay. In case next message 100, if you count the number of ones as only 1 is there. 1 is the odd number. Now we require odd number, odd parity. That means we will add the 0. Now 2 bits, 2 ones unnai ikkada, that is even number, but we require the odd parity. That means we will add the one more 1 is there. Again 2 bits is the 1, that is the 2 is the even number, but we require the odd parity. That means we will add one more 1 for odd parity. And in the last case these are 3 ones. This I mean the 3 ones means odd number of ones. So the additional bit will be 0 will be added without disturbing this odd number of ones. Okay, like this 3-bit message will be transmitted with the odd parity by adding the parity bits like this. Parity bits ఈ విధంగా యాడ్ చేసుకుని మనం పంపిస్తాం అన్నమాట. ఇప్పుడు నేను 3 బిట్ ఇచ్చాను, రేపు ఎగ్జామ్లో మీకు వాడు 4 బిట్ మెసేజ్ని అడగొచ్చు అనమాట. ఓకే, సో వాడి ఇష్టం అనమాట. అదేవిధంగా 3 బిట్ మెసేజ్ విత్ ఈవెన్ ప్యారిటీ. మరి ఇక్కడ 3 zeros ఉన్నాయి. 3 zeros నెంబర్ ఆఫ్ వన్స్ ఇస్ 0 అనుకుంటే 0తో పంపించాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 1 ఉంది, నాకు ఈవెన్ నెంబర్ కావాలి అండ్ ఐ యాడెడ్ ద అడిషనల్ 1. దట్ మీన్స్ ఇఫ్ యూ కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇస్ 2 మనకు వస్తుంది. 2 ఈజ్ ఈవెన్ నెంబర్ కాబట్టి నో ప్రాబ్లం. నో అగైన్ ఈజ్ 1 is there, దట్ ఈస్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ బట్ ఐ వాంట్ ద ఈవెన్ నెంబర్, ఈవెన్ ప్యారిటీ కావాలి నాకు. దట్ మీన్స్ ఐ విల్ యాడ్ అడిషనల్ బిట్ యాజ్ 1. Now finally if you count the number of ones is 2 is a even number. That means what we require, that is the same parity we will obtain. Now 2 number of ones is there, that is the 2 is a even number. That means the data is transmitting with the even parity. So without disturbing that, we are adding additional bit as a 0. So like this we have to consider the remaining odd bits. So if we consider the final 111 is there, 111 is the odd number. Now but we want the even parity. That means we will add the one more additional number of ones. So if we count the total number of ones, we will get the 4. 4 is a even number. So like this we will transmit the data or message with the respective type of the odd parity what we require. మనకి ఏ ప్యారిటీతో మనతో పంపించాలో ఆ ప్యారిటీతో మనము ఆడ్ ప్యారిటీ బిట్స్ని యాడ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్ ASCII కోడ్ ఫర్ ద డెసిమల్ డిజిట్ 9. Write ASCII code for the decimal digit 9 with an even parity. Place the parity bit in the most significant position. అంటే parity bit ని ఎక్కడ పెట్టాలనేది కూడా డిసైడ్ చేశాడు అన్నమాట. మరి 9 ASCII బిట్ లో మనం రిప్రజెంట్ చేస్తే ఏమొస్తుంది మనకు? దిస్ ఈజ్ ద 9. ASCII బిట్ లో రిప్రజెంట్ చేస్తే కొంతమంది చెప్పాం కదా, MSB బిట్స్ విల్ బి 011 and LSB bits will be equivalent binary number. 9 ki unna equivalent binary number. So 011 1001 these are 9 in case of ASCII. Now for this ASCII 9 I want to transmit this 9 with the even parity. Even parity తో పంపించాలి అనుకుంటున్నాను. మరి ఎన్ని వన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఒరిజినల్ మెసేజ్లో ఇట్ ఈస్ having the 4 number of ones. 4 is a even number. 4 is the even number. Okay, that means we should not disturb that one. అప్పుడు మనం ఏం చేయాలి? ప్యారిటీ బిట్ని 0ని యాడ్ చేసుకోవాలి. ప్యారిటీ బిట్ షుడ్ బి 0. ఎందుకని మనకు 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఆ 4ని మనం డిస్టర్బ్ చేయకుండా మనం ప్యారిటీ బిట్ని యాడ్ చేయాలి. బట్ ప్యారిటీ బిట్ని యాడ్ చేయాలన్నప్పుడు ఏ బిట్ని యాడ్ చేయాలంటే 0 బిట్ని యాడ్ చేయాలి. అది కూడా ఎక్కడ యాడ్ చేయాలన్నాడు? MSB బిట్గా యాడ్ చేయండి. మోస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్లో యాడ్ చేయండి. అంటే ద 0 విల్ బి located here. MSB పొజిషన్లో లొకేట్ చేస్తాం. దిస్ మెసేజ్ విల్ బి సేమ్. దీన్ని మనం డిస్టర్బ్ చేయలేదు. ఓన్లీ MSB బిట్లో ప్యారిటీ బిట్ని మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈజ్ A.
ఆల్ఫాబెట్ ఏని మనం ఆడ్ ప్యారిటీతో మనం పంపించాలి. ఆడ్ ప్యారిటీతో పంపించాలి. ముందుగా ఆల్ఫాబెట్ ఏని రాసుకుంటే మనకేమొస్తుంది 1000001 వస్తుంది. మనం యాస్కి ఏని దాని యొక్క ఈక్వలెంట్ బైనరీలో రాస్తే మనకు వచ్చేది 1000001 వస్తుంది మనకు. దిస్ ఇస్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇఫ్ యూ కౌంట్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ వన్స్, యూ విల్ గెట్ ఎస్ అ 2 నెంబర్ ఆఫ్ వన్స్. 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది. బట్ వీ రిక్వైర్ ఆడ్ ప్యారిటీ. ఆడ్ ప్యారిటీతో మనం డేటాని ఆ ఏని నేను ట్రాన్స్మిట్ చేయాలి. మరి ఆడ్ ప్యారిటీతో పంపించాలన్నప్పుడు నాకేమో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ద అడిషనల్ బిట్ షుడ్ బి 1. అడిషనల్ బిట్ మనం ఏమి యాడ్ చేయాలి అంటే ప్యారిటీ బిట్ని ఏమి యాడ్ చేయాలి, మనము 1గా యాడ్ చేసుకోవాలి. మరి అది ఎక్కడ యాడ్ చేయమన్నాడు? ద ప్యారిటీ బిట్ ఇన్ ద ఎంఎస్పి, మోస్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్లో యాడ్ చేయండి అని చెప్పాడు. అదే ఇక్కడ ఎంఎస్పి లొకేషన్లో మనము ప్యారిటీ బిట్గా 1గా తీసుకున్నాం. లైక్ దిస్ యూ విల్ యాడ్ ద ప్యారిటీ బిట్స్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, జాగ్రత్త చూడండి. ద రిసీవ్డ్ కోడ్ ఈజ్ 1000001. 1000001 ఇది రిసీవ్డ్ కోడ్. చెక్ వెదర్ ద కోడ్ ఈజ్ కరెక్ట్లీ రిసీవ్డ్ ఆర్ నాట్ ఇఫ్ ద ఆడ్ ప్యారిటీ ఈజ్ యూజ్డ్. అంటే నేను పంపించేటప్పుడు ఆడ్ ప్యారిటీతో పంపించానండి, బట్ రిసీవింగ్ అయినప్పుడు మాత్రం ఈ విధంగా వచ్చింది. మరి నేను రిసీవ్ చేసుకున్న డేటాలో ఎర్రర్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెప్పండి అంటున్నాను అనమాట. నేను పంపించినప్పుడు డేటా ఆడ్ ప్యారిటీతో పంపించాను, బట్ రిసీవ్ చేసుకుందేమో ఈ విధంగా రిసీవ్ చేసుకున్నాడు వేరేవాడు. మరి రిసీవ్ చేసుకున్న దగ్గర ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెప్పమంటున్నాడు. మరి రిసీవ్డ్ డేటాలో ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయా? 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. 2 ఈజ్ అ ఈవెన్ నెంబర్. కానీ నేను పంపించింది ఎంతో ఆడ్ ప్యారిటీతో పంపించాను, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ పెట్టి నేను పంపించాను. బట్ రిసీవ్ చేసుకున్న దగ్గర ఏమో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంది. దట్ మీన్స్ ద రిసీవ్డ్ డేటా ఈజ్ హ్యావింగ్ ద ఎర్రర్స్. రిసీవ్డ్ డేటా ఈజ్ హ్యావింగ్ ద ఎర్రర్స్. సో రిసీవ్డ్ డేటా ఈజ్ హ్యావింగ్ ద ఎర్రర్స్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ రిసీవ్డ్ కరెక్ట్లీ. అది కరెక్ట్గా రిసీవ్ చేసుకోబడలేదు, ఇందులో ఎర్రర్స్ ఉన్నాయి అని మనం చెప్తున్నాం అనమాట. ఓకే, ఎందుకంటే రిసీవింగ్ దగ్గర ఏమో నాకు 2 వన్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఈవెన్ నెంబర్, బట్ నేను పంపించిందేమో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్తో నేను పంపించాను. సో ఫైనలీ వీ కెన్ సే ద రిసీవ్డ్ డేటా ఈజ్ హ్యావింగ్ ద ఎర్రర్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ రిసీవ్డ్ కరెక్ట్లీ అని మనం కంక్లూజన్ ఇస్తాం అన్నమాట. ఓకే, సో లైక్ దిస్ యూ విల్ డిస్కస్ ద ప్యారిటీ బిట్స్, అంటే అడిషనల్ బిట్స్ మనం యాడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈజ్ అ బ్లాక్ ప్యారిటీ. మరి వీటిలో టైప్స్ మనం చెప్పుకున్నాం కదా, బ్లాక్ ప్యారిటీ అండ్ హ్యామింగ్ కోడ్ అని చెప్పుకున్నాం కదా. మరి ఆ రెండింటిలో ఫస్ట్ మనం బ్లాక్ ప్యారిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. బ్లాక్ ప్యారిటీ కోడ్ అన్నమాట. బ్లాక్ ప్యారిటీ కోడ్. వెన్ వీ విల్ కన్సిడర్ బ్లాక్ ప్యారిటీ కోడ్, ఈ బ్లాక్ ప్యారిటీ కోడ్ని మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే వెన్ ఎవర్ ద డేటా ఈజ్ సెండింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్, whenever the data is sending or transmitting in the succession manner which is in the collection of bits, and it will be represented as a block of data, and in this block of data we are having rows and columns. Okay, so అంటే మనం ఏం లేదమ్మా ఇక్కడ whenever the data is transmitting sequentially 1 by 1, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 8 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను పంపించాను, ఇమీడియట్గా నెక్స్ట్ 8 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను పంపించాను, నెక్స్ట్ ఇమీడియట్గా 8 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే కంటిన్యూస్గా సీక్వెన్షియల్గా మనము డిఫరెంట్ డేటాని కంటిన్యూస్గా సీక్వెన్షియల్గా మనం పంపించినప్పుడు దిస్ కంటిన్యూస్లీ సెంట్ డేటా విల్ బీ ఫార్మ్డ్ యాజ్ అ బ్లాక్ ఆఫ్ డేటా, will be represented as a block of data. In this block of data, the data is in this block of data, the bits or the digits will be represented in terms of rows and columns. Okay, so మొత్తము ఈ సీక్వెన్స్ ఆఫ్ 8 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనము
1 by 1 రిసీవ్ చేసుకొని మొత్తాన్ని ఒక బ్లాక్ అంటే ఒక బాక్స్ లాగా చేసుకుని పెట్టుకుంటాం, అంటే ఒక ప్యాకెట్ లాగా ఉంటుందన్నమాట. ఈ ప్యాకెట్ లాగా మనం పెట్టినప్పుడు దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తామంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్లో మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూపిస్తాను. లెట్ us consider 4 8-bit words. Let us consider 4 8-bit words which are transmitted sequentially, that is a 1 by 1, and it is formed as a 4 by 8 block. 4 by 8 block అంటే నేను 4 8-bit words తీసుకున్నాను. 4 8-bit words నేను తీసుకొని వాటిని నేనేం చేశానంటే సీక్వెన్షియల్గా 1 by 1 నేను ట్రాన్స్మిట్ చేశాను. 1 by 1 నేను ట్రాన్స్మిట్ చేశాను. ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్మిటెడ్ డేటా ఎలా ఉంటుందంటే 4 by 8 అంటే 4 అంటే 4 8-bit వర్డ్స్ అనమాట. 8 అంటే 8 బిట్స్ ఉంటాయి, అంటే 4 8-bit వర్డ్స్ 4 by 8 బ్లాక్గా అది తయారవుతుంది అనమాట. జస్ట్ లైక్ దిస్, విచ్ ఈజ్ అసైన్డ్ యాజ్ అ rows and columns. So this 4 is calling as a rows, this 8 is calling as a columns. 4 columns 8 column 4 rows 8 columns గా అది రిప్రజెంట్ చేయబడుతుంది. జస్ట్ లైక్ దిస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ 8-bit word. is the first 8-bit word. Next, this is the second 8-bit word. This is the third 8-bit word. This is the fourth 8-bit word. సో ఇవన్నీ కలిపి మనము ఇది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ అనమాట. ఇది మెసేజ్. ఇందులో దిస్ ఈజ్ ద ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, అంటే మొత్తము 8 కాలమ్స్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో ఇందులో దిస్ మొత్తం ప్యాకెట్ని మనం ఏమంటామంటే అంటే 4 8-bit వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తము ఈ బ్లాక్ని మనం ఏమంటామంటే డేటా అంటాం. దిస్ ఆర్ డేటా ఆర్ మెసేజ్. దిస్ ఇస్ అ మెసేజ్. అండ్ నౌ ఐ వాంట్ టు ట్రాన్స్మిట్ దిస్ మెసేజ్ ఆర్ దిస్ డేటా. ఈ డేటా నేను ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఎలా ట్రాన్స్మిట్ చేస్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్మిట్ దిస్ డేటా విత్ ఈవెన్ ప్యారిటీ. ఈవెన్ ప్యారిటీతో నేను ట్రాన్స్మిట్ చేస్తున్నాను అన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్మిట్ దిస్ డేటా విత్ ఈవెన్ ప్యారిటీ. మరి ఈవెన్ ప్యారిటీతో నేను ట్రాన్స్మిట్ చేసినప్పుడు చూడండి, ఐ వాంట్ టు యాడ్ అడిషనల్ బిట్ row wise and column wise, which is satisfying the event parity. ఈవెన్ ప్యారిటీ సాటిస్ఫై అయ్యే విధంగా నేనేం చేయాలంటే ప్యారిటీ బిట్స్ని యాడ్ చేయాలి. రో వైజ్గా యాడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం కాలం వైజ్గా కూడా యాడ్ చేయాలి. ఓకే. రో వైజ్గా చూసుకుంటే చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి మేడం? 3 వన్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయా? 3 వన్స్ ఉన్నాయి. బట్ నాకు 3 అనేది ఆడ్ నెంబర్. బట్ నేను దేంతో పంపించాలనుకున్నాను? ఈవెన్ ప్యారిటీతో నేను పంపించాలనుకున్నాను. అంటే దట్ మీన్స్ హియర్ ఐ విల్ యాడ్ అడిషనల్ బిట్ యాజ్ అ 1. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి? 2 వన్స్ ఉన్నాయి. 2 ఈజ్ అ ఈవెన్ నెంబర్, దట్ మీన్స్ అడిషనల్ బిట్ విల్ బి 0. ఇక్కడ ఓన్లీ 1 1 ఉంది, బట్ ఐ వాంట్ టు ట్రాన్స్మిట్ విత్ ఈవెన్ ప్యారిటీ, దట్ మీన్స్ ఐ విల్ యాడ్ 1 యాడ్ చేస్తే 2 వన్స్ అవుతాయి, ఈవెన్ ప్యారిటీ అవుతుంది. ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి, దిస్ ఆడ్ నెంబర్, బట్ ఐ వాంట్ టు ట్రాన్స్మిట్ దిస్ వన్ విత్ ఈవెన్ ప్యారిటీ, దట్ మీన్స్ ఐ విల్ యాడ్ అడిషనల్ బిట్ యాజ్ అ 1. అడిషనల్ బిట్గా నేను 1 యాడ్ చేస్తాను. ఇక్కడ కూడా 2 వన్స్ ఉన్నాయి, మరి మనకు ఈవెన్ నెంబర్ ఏముంది అక్కడ, దట్ మీన్స్ 0 పెట్టేస్తాను. ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి, దిస్ ఆడ్ నెంబర్, బట్ నాకు ఈవెన్ నెంబర్ కావాలి, దట్ మీన్స్ ఐ విల్ యాడ్ అడిషనల్ 1. ఇక్కడ 1 1 ఉంది, ఈజ్ ఆడ్ నెంబర్, బట్ నాకు ఈవెన్ నెంబర్ కావాలి, దట్ ఈజ్ 1 యాడ్ చేస్తాను. ఇక్కడ 4 వన్స్ ఉన్నాయి, దట్ ఈజ్ ఈవెన్ నెంబర్, సో నాకు కావాల్సిన ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేస్తాను. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్స్ ఉంది, నాకు ఈవెన్ నెంబర్ కావాలంటే 1 ఉంది. ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఉంది ఆల్రెడీ, నాకు కావాల్సిన ఈవెన్ నెంబర్ వచ్చింది, అందుకని 0 యాడ్ చేశాను. ఇక్కడ 1 1 ఉంది, ఇది ఆడ్ నెంబరు, నాకు ఈవెన్ నెంబర్ కావాలి కాబట్టి 1 యాడ్ చేశాను. ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి, ఇది ఆడ్ నెంబర్, బట్ ఐ వాంట్ ఈవెన్ నెంబర్, దట్ మీన్స్ ఐ యాడెడ్ అడిషనల్ బిట్ యాజ్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ 2 వన్స్ ఉన్నాయి, దట్ ఈజ్ ఈవెన్ నెంబర్. So what I required, I got the same, I got the even number,
So that means I added additional bit as a 0. Here we are having the 3 ones, that is odd number, but we require even number. So that means I added additional bit as a 1. In case of this one, we are having the only one, that is the odd number of ones, but we require even number of ones. That means I added as a 1 as an additional bit. In the final case, we are having the 4 ones, that is a even number. Now, as I required, we are having the even number of ones, that means additional bit will be 0. This is a row wise parity bit. This is a row wise parity bit. Similarly, in a column wise also we should add parity bit. ఇక్కడ మనం కాలం వైజ్ కూడా మనం parity bit ని యాడ్ చేయాలి మనం. ఓకే, ఒకవేళ ఇప్పుడు కాలం వైజ్ చూసాం అనుకోండి. సో ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? ఇది కాలం వైజ్ 1 2 3 4 5 ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. కానీ నాకు ఈవెన్ నెంబర్ కావాలి. ఈవెన్ నెంబర్ కావాలన్నప్పుడు ఇక్కడ ఏముంటుంది? 1 యాడ్ చేస్తాం అన్నమాట. ప్యారిటీ కాలంలో 1 యాడ్ చేస్తాను. ఇప్పుడు కౌంట్ చేసుకుంటే ఎన్ని వచ్చింది మనకు? 6 వన్స్ వచ్చాయి మనకు. 6 ఈజ్ అ ఈవెన్ నెంబర్, దెన్ దర్ ఈజ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి ఎన్ని వన్స్ ఉన్నాయి ఇక్కడ? 4 వన్స్ ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ ఉంది ఆల్రెడీ. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ప్యారిటీ బిట్ 0 వస్తుంది మనకు. ఈజ్ అ 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 1 2 3 4 5 ఉన్నాయి. బట్ నాకు ఈవెన్ నెంబర్ ఆఫ్ కావాలి అంటే 1 యాడ్ చేస్తాను ఇక్కడ 1. అండ్ ఫైనలీ యూఆర్ హ్యావింగ్ ద 5 వన్స్ అండ్ వీ వాంట్ ద ఈవెన్ నెంబర్, దట్ మీన్స్ ఐ విల్ యాడ్ ద 1 more 1. ఓకే, అగైన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ దిస్ వన్. సో ఎంతవరకు అయిపోయింది? ప్యారిటీ కాలం అయిపోయింది, ప్యారిటీ రో అయిపోయింది. మళ్ళీ వీటికి మనం సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 వన్స్ ఉన్నాయి. సో ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే. బట్ ఇక్కడ ఏం కావాలి? మళ్ళీ మనకు వీటిని ట్రాన్స్మిట్ చేయాలంటే ఈవెన్ నెంబర్ కావాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? మనము 1 యాడ్ చేయాలి. దిస్ ఈజ్ అ 1. సో ద టోటల్ combination of message and parity bits. Message and parity bit is calling as a block parity. This is calling as a block parity. ఈ మెసేజ్ మనం ఏం చేస్తామంటే parity bits ని యాడ్ చేసాం. Parity bits ని యాడ్ చేస్తే now the combination of message and parity bits is calling as a code. Is calling as a code. ఆ కోడ్ని మనం ఇక్కడ ఏం పిలుస్తున్నాం? మనము బ్లాక్ ప్యారిటీ కోడ్ అంటున్నాం. బ్లాక్ ప్యారిటీ కోడ్. సో ఈ బ్లాక్ ప్యారిటీ కోడ్ మనం డిజైన్ చేసి దీంతో మనము డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం అన్నమాట. ఈ డేటాని అంటే ఈ కోడ్ డేటాని మనము బ్లాక్ ప్యారిటీ కోడ్ డేటాని మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ట్రాన్స్మిట్ చేశాను నేను. ట్రాన్స్మిట్ దగ్గర నేను ట్రాన్స్మిట్ చేశాను. ట్రాన్స్మిట్ చేస్తే ఇక్కడ ఒకసారి చూడండి. దిస్ బ్లాక్ ప్యారిటీ కోడ్ మనం డిజైన్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ కరెక్ట్ ఓన్లీ సింగిల్ ఎర్రర్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు డిటెక్ట్ ద 2 ఎర్రర్స్. ఈ బ్లాక్ ప్యారిటీ కోడ్ అనేది 2 ఎర్రర్స్ని డిటెక్ట్ చేయగలదు, బట్ ఇట్ విల్ కరెక్ట్ ఓన్లీ సింగిల్ ఎర్రర్. సో ఇప్పుడు కమింగ్ టు అవర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనేమో 4/8 బ్లాక్ డేటా తీసుకున్నాను. ఓకే, దాన్ని ఈవెంట్ ప్యారిటీతో నేను పంపించాను అనమాట. ఈవెంట్ ప్యారిటీతో నేను పంపించాను. సేమ్ ఈ విధంగా నేను పంపించాను. ఈ ఇన్ఫర్మేషన్ నేను పంపించాను. కానీ రిసీవర్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఈ విధంగా రిసీవ్ అయింది. ఓకే, మరి ఇప్పుడు మీరు చెప్పగలరా ఎక్కడ ఎర్రర్ ఉందో? ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. ఇది నేను పంపించిన డేటా విత్ ఈవెంట్ ప్యారిటీ, బట్ అట్ రిసీవర్ I received this one. Now where we are getting the error? Hello, good morning, sir. Yes. Sir, second row లో 0101 ఉంది, కింద 0311 ఉంది సార్. అంటే లొకేషన్ ఏంటది? సెకండ్ రో సార్. సెకండ్ రో థర్డ్ కాలమ్ అంతేనా? ఎస్ సార్, థర్డ్ కాలమ్. సెకండ్ రో థర్డ్ కాలమ్. ఓకేనా? ఓకే సార్. మరి ఈ లొకేషన్ మనం చూస్తున్నాం కాబట్టి మనం చెప్తున్నాం, బట్ మిషన్ ఎలా డిటెక్ట్ చేస్తుంది? సిస్టమ్, డిజిటల్ సిస్టమ్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తుంది? ద డిజిటల్ సిస్టమ్ విల్ బి డిసైడెడ్ ఆర్ డిటెక్టెడ్ బేస్డ్ అపాన్ ద ప్యారిటీని ఉపయోగించి అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కౌంట్ రో వైజ్ మనం ప్యారిటీని కనుక కౌంట్ చేస్తే
ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చినాయి రిసీవ్డ్ డేటాలో? 5 సార్. 5 వచ్చినాయి. అంటే మనం పంపించిందేమో ఈవెన్ ప్యారిటీ వచ్చింది. మనం పంపించింది ఈవెన్ ప్యారిటీ, బట్ ఇయర్ వీఆర్ గెటింగ్ ద ఆడ్ ప్యారిటీ. మనకు వచ్చిందేమో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చింది. సిమిలర్లీ ఇఫ్ యూ కౌంట్ ద థర్డ్ కాలం, హౌ మెనీ నెంబర్ ఆఫ్ వీఆర్ గెటింగ్? 3 వన్స్ వీఆర్ గెటింగ్. 3 వన్స్ వస్తున్నాయి మనకు, కానీ నేను పంపించిందేమో ఈవెన్ నెంబరు. అందుకని ఇక్కడ రిసీవర్ దగ్గర మనం ఏం చేయాలంటే రో వైజ్ కాలం వైజ్ మళ్ళీ నెంబర్ ఆఫ్ వన్స్ని కౌంట్ చేస్తుంది అన్నమాట. ప్యారిటీ చెక్కర్ అనేది రిసీవర్ దగ్గర, అంటే ప్యారిటీ చెక్కర్ ఉంటుంది కదా, దట్ ప్యారిటీ చెక్కర్ విల్ కౌంట్ నెంబర్ ఆఫ్ వన్స్ వన్స్ అగైన్ రో వైజ్ అండ్ కాలం వైజ్. నౌ ఇట్ విల్ ఫైండ్ అవుట్, ఇక్కడ మన అకార్డింగ్ టు అవర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ ఫైండ్ అవుట్ ఇన్ థర్డ్ కాలం అండ్ సెకండ్ రో వీఆర్ గెటింగ్ ద ఎర్రర్. సో ఇన్ ద 2, 3 లొకేషన్ వీఆర్ గెటింగ్ ద ఎర్రర్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ the parity error in a second row, the parity error in second row, that means we are getting the 5 number of ones. At the same time here in this location we are getting the parity error in the third column, parity error in the third column. Now based on this one, in this location second row and third column 2, 3 location we are getting the error. సో అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఎర్రర్ని డిటెక్ట్ చేసాం బేస్డ్ అపాన్ ద ప్యారిటీ. ఎర్రర్ని మనము డిటెక్ట్ చేసాం అన్నమాట. సో ఇక్కడ మనం పంపించిందేమో 0, 1తో పంపించాము. ఇక్కడ 0 మనం పంపించినప్పుడు 0ని 1గా మార్చేసింది. అది నేను ఇక్కడ 0తో పంపిస్తే అదేం చేసింది, ఇక్కడ ట్రాన్స్మిట్ చేసినప్పుడు 1గా మార్చేసింది. సో 1గా మార్చిన తర్వాత నేను చెక్ చేస్తే ప్రయారిటీ చెక్కర్తో అట్ దిస్ లొకేషన్ 2, 3 లొకేషన్స్లో వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్, వీ కెన్ డిటెక్ట్ ద ఎర్రర్. మరి దీన్ని కరెక్ట్ సింగిల్ ఎర్రర్ కాబట్టి వీ కెన్ ఈజీలీ కరెక్ట్ దట్ వన్. అంటే ఇక్కడ ఏముంది, ఈ లొకేషన్లో నాకు ఎర్రర్ ఉందంటే ఈ లొకేషన్లో సింపుల్గా నేను 1 ఉంది కాబట్టి ఆ 1ని ఏం చేస్తాం మనము 0గా పెట్టేస్తాం. ఓకే, సో ఆ 2, 3 లొకేషన్లో మనము ఈ 1 ఎర్రర్ ఉంది అని చూపిస్తుంది కాబట్టి ఆ 1 ప్లేస్లో సింపుల్గా మనం ఏం చేస్తాము 0 పెట్టేస్తామంట. అంటే దట్ మీన్స్ వీ కెన్ డిటెక్ట్ ఎర్రర్ ఇయర్ అండ్ వీ కెన్ కరెక్ట్ సింగిల్ ఎర్రర్. ఎర్రర్ని డిటెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా సింగిల్ ఎర్రర్ ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ సో ఇక్కడ మనం ఎర్రర్ని కరెక్ట్ చేస్తే మనకి ఇలా ఫైల్ ఇలా వచ్చిందనమాట. ఒకవేళ నేను ఐ హ్యావ్ టేకెన్ ద సెకండ్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నప్పుడు నేను తీసుకున్న డేటా ఇంతకుముందు ఈవెన్ ప్యారిటీతో పంపించాను, బట్ రిసీవింగ్ దగ్గర ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ప్యారిటీ చక్రం ఏం చేస్తుంది, మళ్ళీ కౌంట్ చేస్తుంది, రో వైజ్ కాలం వైజ్ కౌంట్ చేస్తుంది. ఇప్పుడు రో వైజ్ తీసుకుంటే మనకు అన్నీ కూడా ఈవెన్ నెంబరే ఉంటుంది. రో వైజ్ తీసుకుంటే అన్నీ కూడా మనకు ఈవెన్ నెంబరే ఉంటుంది అన్నమాట. బట్ కాలం వైజ్ తీసుకోండి ఒకసారి. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ కాలం వైజ్ ఇన్ a third column and fourth column we are getting the odd number of ones. In third column and fourth column we are getting the odd number of ones. But in a row wise all are correct. In such case we can't detect the location. ఈ కేసులో మనకి ఏంటంటే లొకేషన్ మనం డిటెక్ట్ చేయలేము, ఎక్కడ ఎర్రర్ ఉందో కరెక్ట్గా మనము డిటెక్ట్ చేయలేము. ఎందుకని ఇక్కడ థర్డ్ కాలం అంటున్నాడు, ఫోర్త్ కాలం అంటున్నాడు. మన లొకేషన్ కావాలంటే ఇట్ షుడ్ మెన్షన్ ఇన్ అడిషన్ ఆఫ్ కాలం ఇట్ షుడ్ మెన్షన్ ద రో ఆల్సో. రో ఉండాలి, కాలం ఉండాలి, రెండు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు లొకేషన్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు రో వైజ్ చెప్పట్లేదు, రో వైజ్ కరెక్ట్గానే ఉంది, కాలం వైజ్ మాత్రం ఎర్రర్గా చూపిస్తుంది అనమాట. ఇన్ సచ్ కేస్ వీఆర్ గెటింగ్ ద 2 errors. Whenever we are getting the more than 2 errors we can't detect, we can detect these errors but we can't correct those errors అన్నమాట. అంటే బ్లాక్ ప్యారిటీని ఉపయోగించి మనము ఎర్రర్స్ని డిటెక్ట్ చేయొచ్చు. ఇది సింగిల్ ఎర్రర్స్ మోర్ దెన్ 1 ఎర్రర్ని మనం డిటెక్ట్ చేయొచ్చు, బట్ వీ కెన్ కరెక్ట్ ఓన్లీ సింగిల్ ఎర్రర్. వీ కాంట్ కరెక్ట్ మోర్ దాన్ 1 ఎర్రర్. మోర్ దాన్ 1 ఎర్రర్ ఉన్నప్పుడు మనము వాటిని కరెక్ట్ చేయలేము అనమాట. ఓకే, దిస్ ఈజ్ అ very important, and next class is a very important, Nana. So that is a